ఇంకేం సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఎవ్రీవన్, ఐఎమ్ రమ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట. సో అదే యాక్సెంచర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఈ వీడియోలో నేను మీకు ఎవరైతే యాక్సెంచర్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారో ఫ్రమ్ 0 to జాబ్ రెడీ, సో ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అదే ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ అయినా కూడా యాక్సెంచర్ సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ వీడియో మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఆల్రెడీ మీకు యాక్సెంచర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం ఇక్కడ ఒకసారి చూడండి. Accenture is a leading global professional service company providing a broad range of services in strategy and consulting. Interactive technology and operations working at Accenture is rewarding but challenging. As the hiring process is rigorous and competitive, to help you prepare for the interview, we have created this course for Accenture interview preparation. సో మీ అందరికీ అర్థమైంది కదా యాక్సెంచర్ గురించి అండ్ ఈ కోర్స్ గురించి. సో ఈ కోర్స్ గురించి నేనేం చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ కంటెంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 13 సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అసెస్మెంట్, ప్రాక్టీస్ అసెస్మెంట్. ఈ ప్రాక్టీస్ అసెస్మెంట్లో మీకు ఫస్ట్ రౌండ్ ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉంటుందో లైక్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అది, అండ్ నెక్స్ట్ యాక్సెంచర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, యాక్సెంచర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, యాక్సెంచర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో, అండ్ నెక్స్ట్ రెజ్యూమ్ అండ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, పజిల్స్. సో ఈ 13 సెక్షన్స్ మీరు చూసారు కదా ఇప్పుడు. సో ఈ 13 సెక్షన్స్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో దీన్ని మీరు ఎలా యాక్సెస్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఒకసారి కీ టేక్అవేస్ చూడండి. లెర్న్ ఫ్రమ్ ఇండస్ట్రీ లీడర్స్, ఇండస్ట్రీ అలైన్డ్ ప్రాజెక్ట్స్, ఫీచర్డ్ లిస్టింగ్ ఆఫ్ రెజ్యూమే, పర్సనలైజ్డ్ కెరియర్ కోచింగ్, గెయిన్ ఇన్సైట్స్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ అప్లికెంట్స్, ప్రాక్టీస్ previously asked questions as interview preparation skills, research and improve your coding, practice hands-on exercises and assignments, unique industry-led content. సో ఇక్కడ మీరు అండ్ చూసారు కదా ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఎన్రోల్ సక్సెస్ఫుల్లీ, దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ద కోర్స్. సో వెయిట్ ఏ సెకండ్. సో మీకు ఇక్కడ యాక్సెంచర్ కోడింగ్ అసెస్మెంట్, ఇక్కడ ఏంటంటే ఏదైతే యాక్సెంచర్ రౌండ్లో మీకు కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారో సో అవి ఒక 5 క్వశ్చన్స్ అనేది మీకు ప్రాక్టీస్కి ఇచ్చారు. సో మీరు అండ్ మీకు ఒక డౌట్ వస్తుంది, మేము C++లో చేయాలా, పైథాన్లో చేయాలా, జావాలో చేయాలా ఆర్ అని మీకు డౌట్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే క్వశ్చన్ అంటే ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో దాంట్లో సాల్వ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ పైన కనిపిస్తున్న బార్ క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఏదైతే ఏ లాంగ్వేజ్లో సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ యాక్సెంచర్ ప్రాక్టీస్ అసెస్మెంట్. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు జనరల్ యాప్టిట్యూడ్, అండ్ ఇక్కడ మీరు చూసారా జనరల్ యాప్టిట్యూడ్. ఇక్కడ మీకు దేర్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టైం లిమిట్ ఏమీ లేదు. ఈచ్ క్వశ్చన్ విల్ హ్యావ్ 4 to 5 ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేసి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్, సేమ్ ఇది కూడా అంతే. అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో ఇది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎవరైతే యాక్సెంచర్ ఇంటర్వ్యూ ఆల్రెడీ ఇచ్చి క్రాక్ చేశారో వాళ్ళు మీకు ఇక్కడ వీడియో రూపంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ రెజ్యూమే, అండ్ ఇక్కడ ఇంట్రడక్షన్, ప్లానింగ్ యువర్ రెజ్యూమే, వాట్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ రెజ్యూమే, స్టెప్స్ టు క్రియేట్ ఏ రెజ్యూమ్ టెంప్లెట్స్, ATS ఫ్రెండ్లీ రెజ్యూమే, డిఫరెన్స్ బిట్వీన్ CV అండ్ రెజ్యూమే, సజెస్టెడ్ అండ్ ఇది. సో ఇక్కడ మీరు అసలు రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవాలి, ATS ఫ్రెండ్లీ రెజ్యూమే స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి, అలా రెజ్యూమ్ టెంప్లెట్స్ ఏం వాడాలి. సో ఎంత బాగుంది చూడండి ఒకసారి కంటెంట్ అనేది. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్. సో యాక్సెంచర్లో 3rd రౌండ్ అనేది కమ్యూనికేషన్ రౌండ్. సో ఇది చాలా మంది ఇది క్వాలిఫైయింగ్ రౌండ్ అని అంటారు, కాకపోతే
అంటే ఈ రౌండ్‌లో సెలెక్ట్ కాకపోయినా పర్లేదంటారు. ఎందుకంటే ఇది ఎలిమినేషన్ రౌండ్ కాదు అని. సో, యెస్, ఇది ఎలిమినేషన్ రౌండ్ కాదు. కాకపోతే ఇందులో వచ్చిన స్కోర్ అండ్ ఓవరాల్ స్కోర్ కంపేర్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది దీని బేస్ మీద అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి అండ్ హౌ టు కమ్యూనికేట్ ఇన్ ఎన్ ఇంటర్వ్యూ. సో, కమ్యూనికేషన్ ప్లస్ ఇక్కడ ఉంది కదా, సో టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో, ఈ మొత్తం అనేది మీరు చదువుకొని సో ఒకసారి ప్రాక్టీస్ చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, మేనేజరల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. అండ్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్. మీరు మీ రెజ్యూమేలో ఏం ప్రాజెక్ట్స్ పెట్టాలి అండ్ ప్రాజెక్ట్స్ గురించి ఎలా ఉంటుంది, ఎలా అడగాలి. అండ్ మీకు ఇక్కడ ఒక టెక్నిక్ కూడా ఉంటుంది. సో ఒకసారి చూడండి, స్టార్ మెథడ్. సో మీరు ఏ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినా ఈ మెథడ్ వాడి మీరు మీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయగలుగుతారు అనమాట. అదే స్టార్ మెథడ్. ఫస్ట్ సిచ్యువేషన్. S for situation, T for task, A for action, R for result. Situation. Describe your situation which in this case in your project. Task. Mention the task that were assigned to you. Action. Explain your actions or the work which you did in the tasks. Result. Showcase the result on your question. Action. And next, what are the technologies used, your contribution, amount of time, and drawbacks, future improvements. సో ఈ విధంగా మీరు మీ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఇక్కడ ఇలా చెప్పాలి అలా చెప్పాలి అనేది అయితే వీళ్ళు పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్స్. అండ్ హియర్ ఒకసారి ఇక్కడ చూడండి, సర్టిఫికేషన్స్ ఇన్ ఇంటర్వ్యూ. అసలు సర్టిఫికేషన్ ఎంతవరకు మీ రెజ్యూమేకి వెయిటేజ్ యాడ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. యాడ్ రిలవెంట్ సర్టిఫికేషన్ విత్ రిగార్డ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్. అండ్ ఒకసారి అసలు సర్టిఫికేషన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఒకసారి మీరే చూడండి ఇక్కడ. ఇట్ హెల్ప్స్ యూ టు స్టాండ్ అవుట్ అమాంగ్ అదర్ క్యాండిడేట్స్. మీకు మీ పక్కనున్న ఫ్రెండ్కి డిఫరెన్స్ ఉండాలంటే ఇటువంటివి ఉండాలి కదా. సర్టిఫికేషన్స్ గివ్ యూ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏరియాస్ దట్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ అకాడమిక్స్. హ్యావింగ్ ఏ సర్టిఫికేషన్ షోస్ దట్ యూ హ్యావ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్. గెటింగ్ సర్టిఫికేషన్ సచ్ యాజ్ PMP కెన్ లీడ్ టు కంపెన్సేషన్ ఇంక్రీజ్ ఆర్ 20% ఆర్ మోర్. సో ఇక్కడ అది సర్టిఫికేషన్స్ వరకు. అండ్ నెక్స్ట్ పజిల్స్. సో యాక్సెంచర్లో పజిల్స్ కూడా అడుగుతారు. సో ఆ పజిల్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ సజెస్టెడ్ కోర్సెస్ అయింది. ఇది ఏంటంటే నేను ఏదైతే వెబ్సైట్ మీకు చూపిస్తున్నానో వాళ్ళు ఇస్తారు కదా మీ కోర్సెస్ అనేది. సో అదనమాట, ఇది అవసరం లేదు. సో ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ ఈ టెక్నికల్ క్వశ్చన్స్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆర్ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ కానీ, సో ఇవన్నీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఎవరైతే యాక్సెంచర్కి ప్రిపేర్ అవుతున్నారో, సో ఇక్కడ కోడింగ్ అసెస్మెంట్లో మీరు ఇక్కడ 5 క్వశ్చన్సే కాదు, ఇక్కడ ఏంటంటే లాస్ట్. సో ఒకసారి ఉండండి. సో ఇక్కడ ఉంది కదా యాక్సెంచర్ కోడింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఏదైతే ప్రీవియస్ ఇయర్ మీకు కోడింగ్ క్వశ్చన్స్ అదే ఎగ్జామ్లో అడిగారో అసెస్మెంట్లో, కోడింగ్ అసెస్మెంట్లో ఆ క్వశ్చన్స్ ఇక్కడ ఓవరాల్ 30 వరకు అయితే ఉన్నాయి. సో ఈ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇలా అడుగుతున్నారు, సో మేము ఈ విధంగా ప్రిపేర్ అవుతే సో మనం ఈజీగా క్రాక్ చేయగలం కదా అని. సో ఒకసారి మీరే చూడండి అసలు ఈ కంటెంట్ ఎంత బాగుంది. అండ్ అంటే యాక్సెంచర్కి ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా బాగుంది కదా, అంటే సెక్షన్ వైజ్గా. సో ఇంత వాల్యుబుల్ కంటెంట్ని మీరు ఎందుకు మిస్ అవ్వాలి? సో అందుకనే ప్రతి ఒక్కరూ నేను ఇచ్చిన ఈ ఆపర్చునిటీలో ఎన్రోల్ అవ్వి ఎవరు మిస్ అవ్వద్దు. సో ఇప్పటి నుంచే యాక్సెంచర్కి ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే సమ్మర్ ఇంటర్న్షిప్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే యాక్సెంచర్లో. సో యాక్సెంచర్ అనేది వాళ్ళకి డ్రీమ్ కంపెనీ అయ్యి ఉండొచ్చు కదా కొంతమందికి, సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ యాక్సెంచరే కాకుండా ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలా ఏ కంపెనీ అయినా కూడా ఇలా మీకు సెక్షన్ వైజ్ కావాలనుకుంటే కనుక కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సో ఇంత వాల్యుబుల్ కంటెంట్ మిస్ అవుతున్నారు కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ, ఇక్కడ వరకు వాచ్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. బాయ్ బాయ్.